మహాభారతం ఇది కేవలం దాయాదుల పోరు కాదు, ధర్మాధర్మాల యుద్ధం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది, కౌరవ వంశం నాశనమైంది, పాండవులు విజయం సాధించారు. హస్తినపుల సింహాసనం మీద ధర్మరాజు కూర్చుని దాదాపు 36 ఏళ్ల పాటు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. అంతా సవ్యంగా సాగుతోంది. ఇక పాండవుల జీవితం సుఖశాంతులతో ముగుస్తుంది అని అనుకుంటున్న సమయంలో ఒక ఊహించని విపత్తు జరిగింది. పాండవులకు ప్రాణసమానుడైన ఈ విశ్వానికి ఆధారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాడు. వేటగాడి బాణం తగిలి కృష్ణుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ వార్త వినగానే పాండవుల గుండెలు పగిలాయి. కృష్ణుడు లేని ఈ భూమి మీద తాము ఉండలేమని వారు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కలియుగం ప్రవేశించింది. ధర్మం నశించిపోవడం మొదలైంది. ఇక ఈ రాజ్యభోగాలు, ఈ సింహాసనం తమకు వద్దని పాండవులు భావించారు. తమ మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజవస్త్రాలను విడిచిపెట్టి నారచీరలు కట్టుకొని ద్రౌపదితో సహా పంచపాండవులు మహాప్రస్థానం మొదలుపెట్టారు. అదే వారి చివరి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? అందరూ మరణించినా ధర్మరాజుతో పాటు చివరి వరకు వచ్చిన ఆ కుక్క ఎవరు? ఈరోజు వీడియోలో ఆ అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిగా తెలుసుకుందాం. హస్తినపుర ద్వారాలు దాటి పాండవుము అడవుల బాట పట్టారు. వారు నడుస్తున్నప్పుడు హస్తిన పొలిమేరల్లో ఒక వీధి కుక్క వారిని చూసింది. అది అప్పటికప్పుడు వారి వెంటే నడవడం మొదలుపెట్టింది. పాండవులు దానిని గమనించారు. కాని ఎవరూ దానిని పో అని తరమలేదు. అలాగని దగ్గరకు పిడిచి ఆహారం పెట్టలేదు. అది మాత్రం ఏ అపేక్ష లేకుండా ఒక నిశ్శబ్ద నేస్తంలా వారి వెనకే నడుస్తోంది. వారు ముందుగా తూర్పు దిశగా వెళ్లారు. అక్కడ అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అర్జునా, ఇక నీ గాంధీవంతో పనిలేదు, దానిని సముద్రంలో విడిచిపెట్టు అని ఆదేశించాడు. మనసు రాకపోయినా అర్జునుడు తన ఆయుధాన్ని త్యాగం చేశాడు. అక్కడి నుండి వారు ఉత్తర దిశగా హిమాలయాల వైపు నడక సాగించారు. అది సామాన్యమైన ప్రయాణం కాదు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఎముకలు కొరికే చలి, ఆకలి, దప్పిక. అయినా సరే యోగంలో నిష్ఠగా ఉంటూ శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ వారు ముందుకు సాగుతున్నారు. వారితో పాటే ఆ కుక్క కూడా ఆకలి దప్పులను లెక్క చేయకుండా నడుస్తూనే ఉంది. కొన్ని రోజులు గడిచాయి. మేరు పర్వతాన్ని సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ద్రౌపది కుప్పకూలిపోయింది. ఆమెలో ప్రాణశక్తి సన్నగిల్లి మంచులో పడిపోయింది. వెంటనే భీముడు ఆగిపోయి కన్నీళ్లతో ధర్మరాజును అడిగాడు, అన్నా, ద్రౌపది ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు కదా, ఏ పాపం ఎరగని సాధ్వీమణి కదా, ఆమె ఎందుకు మనకంటే ముందే ఇలా మధ్యలోనే చనిపోయింది? అప్పుడు ధర్మరాజు వెనక్కి తిరిగి చూడకుండానే ఇలా అన్నాడు, భీమా, ద్రౌపది గొప్ప ఇల్లాలే, సందేహం లేదు. కాని ఆమె మన 5గురిని సమానంగా చూడలేకపోయింది. ఆమె మనసులో అర్జునుడి పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ, పక్షపాతం ఉండేవి. ఆ చిన్న ధర్మలోపమే ఆమెను స్వర్గం వరకు రానియకుండా చేసింది అని చెప్పి ముందుకు సాగిపోయాడు. కాసేపటికే పాండవులలో అందరికంటే చిన్నవాడు, మహాజ్ఞాని అయిన సహదేవుడు నేలరాలాడు. భీముడు మళ్లీ అడిగాడు, అన్నా, సహదేవుడు ఎందుకు పడిపోయాడు? ధర్మరాజు బదులిచ్చాడు, భీమా, సహదేవుడికి తన మేధస్సు పట్ల గర్వం ఎక్కువ. ఈ ప్రపంచంలో తనకంటే తెలివైనవాడు లేడని అహంకరించేవాడు. ఆ గర్వమే అతని పతనానికి కారణం. నలుగురు అన్నలు ఆ కుక్క ముందుకు సాగుతున్నారు. అంతలోనే నకులుడు పడిపోయాడు. లోకంలోకెల్లా అందగాడైన నకులుడు నిర్జీవంగా పడిపోవడం చూసి భీముడు తట్టుకోలేకపోయాడు. అన్నా, నకులుడు చాలా మంచివాడు కదా, ఎప్పుడూ ఎవరికి హాని చేయలేదే, వాడికి ఈ శిక్ష ఎందుకు? ధర్మరాజు గంభీరంగా అన్నాడు, నకులుడికి తన అందం మీద చాలా వ్యామోహం. ప్రపంచంలో తనంత అందగాడు లేడని, అందరూ తన్ని చూసి అసూయపడాలని కోరుకునేవాడు. ఆ ఆత్మస్థుతి, ఆ గర్వమే వాడిని స్వర్గం చేరకుండా ఆపేశాయి. ఇక కొద్ది దూరం వెళ్ళాక సాక్షాత్తు గాంధీవధారి మహావీరుడు అర్జునుడు కుప్పకూలిపోయాడు. భీముడు గుండ పగిలేలా రోధించాడు, అన్నా, నీకిష్టమైన తమ్ముడు, నీ విజయాలకు కారణమైన అర్జునుడు కూడా పడిపోయాడు. ఇతను చేసిన పాపం ఏంటి? భీమా, అర్జునుడు వీరుడే కాని ప్రగల్భాలు ఎక్కువ. యుద్ధానికి ముందు శత్రువులందరినీ ఒక్కరోజులోనే చంపేస్తానని మాట ఇచ్చాడు. కాని అలా చేయలేకపోయాడు. అంతేకాక తన ధనుర్విద్య ముందు మిగతా వారందరూ తక్కువ అని చిన్నచూపు చూసేవాడు. మాట ఇచ్చి నెరవేర్చలేకపోవడం, సాటివారిని చిన్నచూపు చూడడం, ఇవే అర్జునుడి పతనానికి కారణాలు అని వివరించాడు ధర్మరాజు. చివరగా మిగిలింది ధర్మరాజు, భీముడు మరియు ఆ శునకం. కాని విధి వక్రించింది. బలశాలి అయిన భీముడు కూడా తూలిపడిపోయాడు. ప్రాణం పోయే ఆఖరి నిమిషంలో భీముడు నిస్సహాయంగా అడిగాడు, అన్నా, నేను నిన్ను ఎంతో ప్రేమించాను కదా, మరి నేను చేసిన పాపం ఏంటి? ధర్మరాజు జాలిగా చూస్తూ, భీమా, నువ్వు శారీరక బలవంతుడివే, కాని నీ బలం చూసుకుని ఇతరులను లెక్క చేయలేదు. అంతేకాతి నీకు తిండి మీద వ్యామోహం ఎక్కువ. అవసరానికి మించి తినడం, ఇతరుల బలాన్ని హేళన చేయడం వల్లే నువ్వు కూడా పడిపోయావు అని చెప్పి ధర్మరాజు భారమైన గుండెతో ముందుకు కదిలాడు. ఇప్పుడు ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చుట్టూ మంచు తుఫాను, తోడుగా వచ్చిన భార్య, తమ్ముళ్ళు అందరూ విగతజీవులై పడిపోయారు. ధర్మరాజు ఒంటరివాడయ్యాడు.
కాని ఆ ఒంటరి ప్రయాణంలో అతనికి తోడుగా ఆ కుక్క మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. అది అలిసిపోయింది, ఉణికిపోతోంది. కాని తన యజమానిని వదిలిపెట్టలేదు. మనుషుల బంధాలు తెగిపోయినా ఆ మూగజీవి బంధం మాత్రం నిలిచే ఉంది. చివరికి ధర్మరాజు ఒక్కడే ఆ కుక్కతో కలిసి మేరుపర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి వేర సూర్యుల కాంతితో ఒక దివ్యరథం దిగివచ్చింది. అందులో దేవతలకు రాజైన ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను. మానవ శరీరంతో స్వర్గానికి వచ్చే అర్హత భూలోకంలో కేవలం నీకు మాత్రమే దక్కింది. రా, ఈ రథం ఎక్కు అని ఆహ్వానించాడు. అప్పుడు ధర్మరాజు కన్నీళ్లతో, దేవేంద్ర, నా తమ్ముళ్ళు, నా భార్య దారిలోనే చనిపోయారు. వాళ్లు లేని స్వర్గం నాకు వద్దు. వాళ్లు కూడా నాతో వస్తేనే నేను వస్తాను అని మొండికేశాడు. ఇంద్రుడు నవ్వి, నువ్వు చింతించకు ధర్మరాజా, మానవ శరీరాన్ని వదిలేసి వాళ్లు ఇప్పటికే స్వర్గం చేరుకున్నారు. అక్కడ నిన్ను కలుస్తారు. నువ్వు మాత్రం ఈ శరీరంతోనే రా అని నచ్చచెప్పాడు. సరే అని ధర్మరాజు రథం ఎక్కపోతుండగా తన కాళ్ల దగ్గర ఉన్న కుక్కను చూశాడు. వెంటనే ఆగిపోయి, ఇంద్రా, ఈ కుక్క కూడా నాతో పాటే స్వర్గానికి రావాలి. హస్తిన నుండి ఇంత దూరం అన్ని కష్టాలను ఓర్చుకుని మన్ను నమ్ముకుని వచ్చింది. దీన్ని వదిలేసి నేను రాను అని స్పష్టం చేశాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ధర్మరాజా, నీకేమైనా పిచ్చి పట్టిందా? స్వర్గంలోకి కుక్కలకు ప్రవేశం లేదు. ఇది అపవిత్రం. నువ్వు అమరత్వాన్ని, సాటిలేని స్వర్గసుఖాలను పొందబోతున్నావు. ఈ కుక్క కోసం ఆ అదృష్టాన్ని వదులుకుంటావా? దాన్ని ఇక్కడే వదిలేయి, అందులో తప్పులేదు అనన్నాడు. అప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. అతని గొంతులో ధర్మం ప్రతిధ్వనించింది. ఓ ఇంద్రా, ఆర్యధర్మం ప్రకారం శరణు కోరినవాణ్ణి వదిలేయడం, భక్తుడిని మోసం చేయడం, స్త్రీని లేదా బ్రాహ్మణుని చంపడం, ఇవన్నీ ఎంత పెద్ద పాపాలో నమ్ముకున్న ఈ మూగజీవిని వదిలేయడం కూడా అంతే పెద్ద పాపం. నా సుఖం కోసం, స్వర్గం కోసం నేను నా ధర్మాన్ని వదులుకోను. ఈ కుక్కలేని స్వర్గం నాకు వద్దు. నేను ఇక్కడే ఈ మంచుకొండల్లోనే ఉండిపోతాను అని రథం దిగిపోయాడు. ధర్మరాజు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మరుక్షణమక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కుక్క రూపం మాయమైపోయింది. దాని స్థానంలో సాక్షాత్తు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. యముడు చిరునవ్వుతో, నాయనా ధర్మరాజా, నేను నీ తండ్రిని. నీ ధర్మాన్ని పరీక్షించడానికే ఇక్కడిదాకా వచ్చాను. గతంలో ద్వైతవనంలో నీళ్లకు బదులుగా నకులుడి ప్రాణం కోరుకుని ఒకసారి పరీక్షలో గెలిచావు. ఇప్పుడు సాక్షాత్తు స్వర్గసుఖాన్ని కూడా కాదని ఒక కుక్క కోసం త్యాగానికి సిద్ధపడి మరోసారి గెలిచావు. నీ భూతదయ, నీ ధర్మనిరతి ముల్లోకాల్లో ఎవ్వరికీ లేవు. నువ్వు స్వర్గానికి వెళ్లడానికి పూర్తి అర్హుడివి అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ధర్మరాజు ఆ దివ్యరథం ఎక్కి స్వర్గానికి వెళ్లాడు. ఈ కథ మనకి ఏం చెబుతోందంటే, ధర్మమంటే కేవలం గుళ్లకు వెళ్లడం, పూజలు చేయడం మాత్రమే కాదు. మనల్ని నమ్ముకున్న వారిని, అది మనిషైనా జంతువైనా సరే, చివరి వరకు కాపాడుకోవడమే నిజమైన ధర్మం. అధికారం, హోదా, సుఖాలు వచ్చినప్పుడు మనతో కష్టాలలో ఉన్నవారిని మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.